స్కూటీ ఇస్తా అన్నాడు, స్కూటీ రాలే. మనకు ప్రతి మహిళకు 2500 ప్రతి నెల ఇస్తా అన్నాడు, రాలే. రుణమాఫీ 2 లక్షల రూపాయలు మీ అందరికి అయిందా? మొన్ననే చేసిండు ఆల్రెడీ. 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో చేస్తా అన్నాడు, చేసిండా? 2 లక్షల రుణమాఫీ చేయలే. రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తానని రైతు కూలీలకు, భూమి ఉన్నటువంటి భూమి లేనటువంటి వాళ్ళు కూలీలు ఉంటారు కదా, వాళ్ళకు 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు, ఇచ్చినా? ఇట్లా దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అన్ని హామీలు ఏది పడుతుంది నోటికి ఇచ్చిళ్ళు, నోటికి ఏది పడుతుంది చెప్పి మీకు నోట్లో కానీ ఉచిత హామీలతోటి మిమ్మల్ని అందరినీ కూడా ఉచితం అని చెప్పి అలవాటు చేసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించుకున్నారు. కానీ నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరోనా వచ్చింది, మనందరికి తెలుసు కదా. ఎవరన్నా ఇళ్ళలో చనిపోతే బయటికి వేయలేదు, ఎవరన్నా సొంత భర్త చచ్చిపోతే కూడా పోలే, సొంత కొడుకు చచ్చిపోతే కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు, చుట్టాలు చనిపోయినా కూడా వాళ్ళ ఇంటికి పోయే పరిస్థితి లేదు. అట్లాంటి పరిస్థితులలో నరేంద్ర మోడీ గారు మనందరికీ 2 డోసుల కరోనా వ్యాక్సిన్ ఇచ్చింది కదా, వ్యాక్సిన్ ఇచ్చింది కదా మనందరికీ. మీరేమైనా డబ్బులు ఇచ్చిలా? ₹1 కూడా ఇవ్వలే మీరు. కానీ వేరే దేశాలలో ఒక డోసు 5,000 రూపాయలకు అమ్ముకున్నారు. కరోనా టైంలో మనకు 3 నెలల పాటు తిండి తిప్పలు లేవు, ఉపాధి లేదు. అట్లాంటి టైంలో 500 రూపాయలు మన అకౌంట్లో వేసిందా లేదా మోడీ గారు? డైరెక్ట్ మన అకౌంట్లో పడ్డాయి. మీకు అప్పటి నుంచి ఇంకొక 5 సంవత్సరాల వరకు కూడా మనకు రేషన్ బియ్యం ఇస్తున్నారు, ఉచితంగా ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇది ఒక్కటే కాదు, ఈ ఊళ్ళో జరిగినటువంటి ప్రతి అభివృద్ధి, సీసీ రోడ్లు ఇంత మంచి కనబడుతున్నాయంటే కారణం నరేంద్ర మోడీ గారు. మీ ఇంటి పక్కన మొత్తం ఇట్లా ట్రీ గార్డ్ పెట్టిందిగా చెట్లు, ఈ అన్ని పైసలు కూడా నరేంద్ర మోడీ గారే. శ్మశాన వాటికి మనకు నర్సరీ ఉంది, ఇల్లు ప్రతి ఊరు పచ్చ కనబడాలని కోసం నర్సరీ ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మన దగ్గర గుడి ఉన్నది, మనందరికీ తెలుసు. మనం రోజు పొద్దున్న లేస్తే బొట్టు పెట్టుకుంటాం, దేవుడిని పూజించుకుంటాం, దేవుడిని పూజించకుండా మనం బయటకే పోం. అట్లాంటి పరిస్థితులలో 500 ఏళ్ల నుంచి మన రాముడి గుడిని కొంతమంది ముస్లింలు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా కూలగొట్టింది. వాళ్ళు కూలగొట్టి ఏం చేసి మసీదు కట్టింది. అంటే రాముడు పుట్టినటువంటి ఊరు ఉంటది కదా, రాముడు పుట్టినటువంటి సొంత ఊళ్ళో రాముడి గుడి లేకపోతే ఎంత బాధాకరం. మన హిందువులకు అవమానమే కదా. 500 ఏళ్ళ కొట్లాడంగా నరేంద్ర మోడీ గారు సుప్రీంకోర్టులో మాట్లాడి వాళ్ళతో పనిచేసి మొత్తానికి రామ మందిరం మనం కట్టుకున్నాం అయోధ్యలో. మనందరికి అక్షింతలు వచ్చినాయి కదా, అక్షింతలు పంచుకున్నాం కదా. ఆ దేవుని యొక్క అక్కడి నుంచి మన దగ్గరికి అక్షింతలు వచ్చినాయి. కాబట్టి దేశం సౌభాగ్యంగా ఉండాలని చెప్పి, సురక్షితంగా ఉండాలని చెప్పి కావచ్చు, దేశం మంచిగా ఉండాలని చెప్పి 500 ఏళ్ల కళ. ఎంతో మంది వచ్చిళ్ళు, ప్రధానమంత్రులు వచ్చిళ్ళు పోయిళ్ళు. కానీ ఒక రక్తం బొట్టు కింద పడకుండా, ఎవరిని చావు కాకుండా అయోధ్యలో రామ మందిరం కట్టినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా మీకు హైదరాబాద్, కరీంనగర్ పోతుంటే రోడ్లు పెద్ద అవుతున్నాయి వెళ్ళవా? ఇంతకుముందు కరీంనగర్ పోవాలంటే ఒకటే సింగిల్ రోడ్ ఉండే, 2-3 వెహికల్ పోవాలంటే చాలా కష్టం. కానీ మనం ఎక్కడికైనా పోవాలంటే కూడా తొందరగా వెళ్ళాలి, అర్జెంట్స్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు పోవాలంటే రోడ్లు లేకపోతే ఇబ్బంది. కాబట్టి 4 రోడ్స్ 4 లైన్ చేస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మన ఊళ్ళోనేమో సర్పంచ్ ఎలక్షన్లు, మొన్న జరిగిన రాష్ట్ర ఎలక్షన్లు రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నాం, అయిపోయినాయి. ఇప్పుడు జరిగేటి దేశం ఎన్నికలు. ఎవరైతే మనకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చిండో, ఎవరైతే మనకు కరోనా టైంలో రేషన్ బియ్యం ఇచ్చిండో, ఎవరైతే మనకు 500 రూపాయలు ఆ టైంలో ఉపాధి ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. సో దేశవ్యాప్తంగా అనేక పనులు చేస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి మళ్ళీ మనం నరేంద్ర మోడీ గారిని అక్కడ గెలిపించుకోవాలంటే ఇక్కడ బండి సంజయ్ గారిని గెలిపించుకోవాలి. బండి సంజయ్ గారు ఏం చేసింది మరి మన ఊరికి అని అడిగితే, ఈ ఊరికి మన చిన్నపాపల్ల గ్రామానికి 3.5 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. ఈ ఊళ్ళో సీసీ రోడ్లు, ఇప్పుడు నేను చెప్పిన విధంగా సీసీ రోడ్లు కావచ్చు, చెట్లు కావచ్చు, మనకు 100 రోజుల పని ఉంది కదా, 100 రోజుల పనికి ఇచ్చేటువంటి పైసలు కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పైసలు. ఈ విధంగా ఈ తెలంగాణలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, మన ఊళ్ళో కావచ్చు 3,30,00,000 రూపాయలు మన గ్రామానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం బండి సంజయ్ అన్న గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి నిధులు ఇచ్చిండు, అయోధ్య రామ మందిరం కట్టుకున్నాం, మనం బతకడానికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చిండు. దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి, అనేక మందికి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, దేశం అంతా కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి సందర్భంలో. కాబట్టి ఒక్కసారి మనం కాంగ్రెస్ అవకాశం ఇచ్చినాం. మొన్న ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి ఒక్కసారి మీరు అందరూ కూడా దయచేసి ఒకటో గుర్తు మనది, ఈవీఎంలో పోవడంతో ఫస్ట్ నెంబరే, మీరు కింద దాకా పోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నెంబర్ తోనే మనకు బండి సంజయ్ అన్న కమలం పువ్వు గుర్తు కనబడుతుంది. ఆ కమలం పువ్వు గుర్తు మీద మీరు పోయి ఆలోచించకుండా చక్కగా పోయి ఆ కమలం పువ్వు గుర్తు మీద ఓటేస్తే మన సంజయ్ అన్న గెలుస్తాడు. ఈ ఊళ్ళకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ పనులు అన్ని చేసిండు. రేపు పొద్దున ఇంకా ఏమైనా కావాలనుకున్నా కూడా మనకు ఆ రోడ్ ఒకటి సీసీ రోడ్ లేదు, దాని కూడా చేసుకునే అవకాశం ఉంటుంది వారు వస్తే. కాబట్టి ఒక అవకాశం మీరు మళ్ళొకసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి రామ మందిరం కట్టినటువంటి వ్యక్తి, మహిళా రాష్ట్రపతికి అవకాశం ఇచ్చినటువంటి పార్టీ, ఒక దళితురాలకు, ఒక గిరిజనులకు అవకాశం ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరందరూ రేపు పొద్దున సర్పంచ్ ఎలక్షన్ లో పోటీ చేయడం కోసం 33% రిజర్వేషన్లు మహిళలకు కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, కల్పించిన నాయకుడు నరేంద్ర మోడీ. కాబట్టి ఇంత మంచి అవకాశం మన దగ్గర ఉంది.
ఇంత పనులు చేసినటువంటి వ్యక్తికి మళ్ళొక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ కమలం పువ్వు గుర్తుకే మన ఓటు, కమలం పువ్వు గుర్తుకే మన